విదేశీ పర్యటనలు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి. జ్యోతిని విచారించిన ఎన్ఐఏ, ఐబీ, సైనిక ఇంటెలిజెన్స్. ఉద్దేశపూర్వకంగానే భారత నిఘా సమాచారం పాక్కు ఇవ్వాలనుకుందా? జ్యోతి నుండి 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో లాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్లు జ్యోతి అంగీకరించినట్లు తెలుస్తోంది. పాక్ ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇంతకీ జ్యోతి మల్హోత్రా డైరీలో ఏముంది? యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె పాకిస్తాన్ టూర్కి సంబంధించి రాసుకున్న డైరీ దర్యాప్తు సంస్థలకు చిక్కింది. జ్యోతి మల్హోత్రా డైరీ ఫోటోలు వైరల్గా మారాయి. ఆ డైరీ ఆధారంగా పోలీసులకు మరిన్ని రహస్యాలు బయటపడ్డాయి. జ్యోతి మల్హోత్రాను నిఘా సంస్థలు ఒకవైపు విచారిస్తూ ఉండగా, మరోవైపు హర్యానా పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకోవడంతో ఆమె పాకిస్తాన్ పర్యటన గురించి మరింత రహస్య సమాచారం లభ్యమైంది. ఆ దేశం క్రేజీగా, కలర్ఫుల్గా ఉన్నట్లు అభివర్ణించింది. అందులో ఆమె పాకిస్తాన్పై విపరీతమైన అభిమానం చూపించినట్లు అర్థమవుతోంది. అక్కడి ప్రజల నుండి విపరీతమైన ప్రేమ లభించినట్లు డైరీలో రాసుకొచ్చింది. తేదీ లేని డైరీ ఎంట్రీలలో ఆమె 10 రోజులు పాకిస్తాన్లో పర్యటించింది. తన సబ్స్క్రైబర్లు, స్నేహితులు కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారని రాసుకుంది. లాహోర్ను సందర్శించడానికి 2 రోజులు సరిపోలేదని తన డైరీలో రాసుకుంది. భారత్లో అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ జ్యోతి మల్హోత్రాను వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐఎస్ఐ హ్యాండ్లర్లతో ఆమె కోడ్ భాషలో మాట్లాడినట్లు సమాచారం. అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండ్లర్తో జ్యోతి మల్హోత్రా వాట్సాప్లో చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు సంస్థల అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సైనిక ఇంటెలిజెన్స్ అధికారులు వివిధ కోణాల్లో ఆమె నుండి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్, ఇండోనేషియాల్లో ఆమె చేసిన పర్యటనలు, ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ చేశారు. జ్యోతి ఆదాయ వనరులు ఆమె విదేశీ పర్యటనలు చేసే స్థాయిలో లేవని విచారణ అధికారులు చెబుతున్నారు. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అప్పగించే అంశాన్ని హోంశాఖ పరిశీలిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జ్యోతి పాక్కు సమాచారం చేరవేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ సమయంలో పాక్ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్కు చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం జ్యోతి నుండి 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నాయి. దీంతోపాటు ఆమెకున్న 2 బ్యాంకు ఖాతాలను కూడా విశ్లేషిస్తున్నాయి. జ్యోతి ఉద్దేశపూర్వకంగానే భారత నిఘా సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకు ఇవ్వాలనుకుందా, లేకపోతే ఆమెను ఎవరైనా మభ్యపెట్టి గూఢచర్యం కోసం వినియోగించుకుంటున్నారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 2023లో వైశాఖి పండుగ కోసం జ్యోతి తొలిసారి పాకిస్తాన్కు వెళ్ళింది. అక్కడే ఆమెకు పాక్ హై కమిషన్ అధికారి డానిష్తో పరిచయం ఏర్పడింది. డానిష్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అలీ హసన్కు పరిచయం చేశాడు. ఆ తర్వాత అలీ జ్యోతి మల్హోత్రాకు పాక్లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పాకిస్తాన్ భద్రతా అధికారులు షకీర్, రానా షాబాజ్లకు పరిచయం చేసి వారితో మీటింగ్స్ ఏర్పాటు చేశాడు.